ఏదైనా సాధించాలనే కసి పట్టుదల ముందుకు నడిపిస్తాయని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పయ్యావుల సోదరుల ఆధ్వర్యంలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాకు 4000 మంది హాజరు కాగా 1260 మంది వివిధ కంపెనీలకు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారికి మంత్రి నియామక ఉత్తర్వులు అందజేశారు. 20 ఏళ్ల తనకు అండగా నిలిచి ఉరవకొండ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని ఆయన అన్నారు. జాబ్ మేళాకు 60కి పైగా కంపెనీలు రప్పించామని అన్నారు. 5000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. 60 పైగా కంపెనీలు ఇప్పటికీ ప్రాతినిధ్యుల్ని పంపించడం జరిగింది. దాదాపు 5000 ఉద్యోగాల వరకు వాళ్ళ అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా మేము ఫోకస్ పెట్టింది 7th క్లాస్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాము ఈ జాబ్ మేళాలో. ఎందుకు అనంటే సాఫ్ట్వేర్ కొంత చదువుకున్న వాళ్ళు బయటికి పోయి ఇంటర్వ్యూలు అటెండ్ చేయగలుగుతారు, వీళ్ళు పోలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళని అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ కంపెనీల్లో ఇవాళ మార్నింగ్ నుంచి సాయంత్రం లోపలనే వాళ్ళు ఇక్కడే జాబ్ సెలెక్షన్ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చినట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మొదలు మాత్రమే, దీన్ని ఇంక నుంచి రెగ్యులర్ ప్రాసెస్లో చేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఫస్ట్ టైం మాకు ఎక్స్పీరియన్స్ కావాలి అనేటువంటిది. ఇది యాక్చువల్గా సెప్టెంబర్లో ప్లాన్ చేసాం, అక్టోబర్లోకి పోయింది, నవంబర్కి పోయింది, చివరికి డిసెంబర్ దాకా వచ్చింది. ఎందుకనంటే కంపెనీలను ఎక్కువ తేవాలి అనేటువంటి ఉద్దేశంతో వాయిదాలు పడుతూ ఉండడం జరిగింది. సో ప్రజలు మా పిల్లలు ఏం కోరుకుంటారు, ఆ కోరుకునే దానికి లక్ష్యంగా మనం అందరినీ రెడీ చేయడానికి మేము కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని వాళ్ళని పంపించి పిల్లల్ని ట్రైన్ చేసి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా చేయడానికి కూడా